జరుగుతున్న కేంద్ర బడ్జెట్ సమావేశాలలో నారాయణపేట జిల్లాని నిర్లక్ష్యం చేయొద్దని సిపిఎం జిల్లా కార్యదర్శి జి వెంకట్రామరెడ్డి డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆ పార్టీ ఆధ్వర్యంలో ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్, నారాయణపేట జిల్లా కేంద్రంలో సైనిక పాఠశాలను వెంటనే మంజూరు చేయాలని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి గత హామీ మేరకు జాతీయ హోదా కల్పించాలని వారు డిమాండ్ చేశారు. గత 12 సంవత్సరాలుగా ఎన్డీఏ హయాంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం నారాయణపేట జిల్లాకు ఎలాంటి న్యాయం చేయలేదని, ఈసారైనా నారాయణపేట ప్రజల యొక్క ఆశలు నెరవేర్చాలని, అందుకు కేంద్ర ప్రభుత్వం నారాయణపేట జిల్లాకు తగిన ప్రాధాన్యత ఇచ్చి బడ్జెట్లో నిధులు కేటాయించాలని వారు కోరారు. ఈ ప్లకార్డ్స్ ప్రదర్శించిన వారిలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బాలరాం, సిపిఎం జిల్లా నాయకులు గోవిందరాజ్, దస్తప్ప, బొమ్మన్పాడు బాలరాం, కాశప్ప, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పవన్, సిపిఎం నాయకులు సత్యప్ప తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నారాయణపేట జిల్లాకు సంబంధించి కేంద్రం పరిష్కరించాల్సినవి, ఈ జిల్లాకు సంబంధించి నారాయణపేట అట్లాగే ఈ నారాయణపేట జిల్లా కేంద్రానికి నవోదయ పాఠశాల, సైనిక్ స్కూల్ను మంజూరు చేయాలని, అట్లాగే వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ను మంజూరు చేయాలని, ఈ ఉమ్మడి జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలని చెప్పి మరి బీజేపీ పార్టీ అధికారంలోకి రాకముందు హామీలు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ జిల్లా అత్యంత వెనుకబడ్డ జిల్లా. ఈరోజు బీజేపీని ఆదరించి గెలిపించినటువంటి జిల్లాకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది అత్యంత వెనుకబడ్డ ఈ జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి కానీ ఈ రైల్వే లైన్ ఎంతో ముఖ్యమైన విషయం కాబట్టి కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ని వెంటనే మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈ జిల్లాలో అక్షరాస్యత పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. కేవలం 49% మాత్రమే అక్షరాస్యులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ జిల్లాలో అక్షరాస్యత పెంచాలన్నప్పుడు కేంద్రీయ విద్యాలయాలైన నవోదయ, సైనిక్ స్కూళ్లను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ పథకాల్ని వెంటనే చేపట్టి మరి గతంలో ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ హోదాగా ప్రకటించి కేంద్రమే నిధులు మంజూరు చేసి చేపడతామని చెప్పి సుష్మా స్వరాజ్ గతంలో హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 3 పథకాల్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటికైనా నాన్చకుండా, వాయిదా లేకుండా ఈ బడ్జెట్లోనే ఈ నిధుల్ని కేటాయించి ఈ పథకాన్ని చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.